అటు అంబటి రాయుడు, ఇటు కృష్ణదేవరాయలు జగన్ డబుల్ షాక్ ఇచ్చారు. ఇరువురు కూడా జగన్ నిర్ణయంతో గట్టిగా విభేదించి రోడ్డెక్కారు. ఈ ఇరువురి ధిక్కారానికి కారణం ఒక ఎంపీ సీటు. అవును, గుంటూరు లోక్సభ నియోజకవర్గ పార్టీ టికెట్ విషయంలో అటు అంబటి రాయుడిని, ఇటు కృష్ణదేవరాయలు జగన్ కు షాక్ ఇచ్చారు. విషయం ఏంటంటే, గత నెల 28న వైసీపీ కండువా కప్పుకున్న క్రికెటర్ అంబటి రాయుడు సరిగ్గా 10 రోజుల వ్యవధిలో పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. ఆయన బయటకు రావడానికి కారణం ఏంటంటే, ఆయన పార్టీ కండువా కప్పుకోవడానికి కారణమైన గుంటూరు ఎంపీ టికెట్ ఆయనకు ఇచ్చే విషయంలో జగన్ మాట తప్పడమే. అవును, అంబటి రాయుడు చాలా కాలం నుంచి కూడా గుంటూరు నుంచి లోక్సభకు పోటీ చేయాలని ఆశిస్తున్నారు. ఈ మేరకు జగన్ నుంచి స్పష్టమైన హామీ దక్కడంతో గత 6 నెలలుగా అక్కడే మకాం వేసి పార్టీలోనూ నియోజకవర్గంతోనూ పరిచయం పెంచుకున్నారు. అన్ని బాగానే ఉన్నాయి అనుకుని గత నెల 28న జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని వైసీపీలో చేరారు. అయితే ఇలా చేరారో లేదో, అలా గుంటూరు టికెట్ విషయంలో జగన్ పునరాలోచనలో పడ్డారని తెలిసి క్షణం కూడా ఆలోచించకుండా పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అదలా ఉంచితే నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయను ఆయన స్థానం నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీలోకి దింపాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని లావుకు కూడా తెలియజేశారు. అయితే అందుకు లావు కృష్ణదేవరాయలు ససేమిరా అన్నారు. తాను నియోజకవర్గం మారే ప్రశ్నే లేదని, అవసరమైతే పోటీకి దూరంగా ఉంటానని కృష్ణదేవరాయలు జగన్ కు ముఖం మీదే కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. సో గుంటూరు లోక్సభ నియోజకవర్గం విషయంలో ఒకేసారి జగన్ కారణంగా అంబటి లావు కృష్ణదేవరాయలు జగన్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. అంబటి రాయుడు వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించేసి బయటకు వచ్చేస్తే లావు తన సన్నిహితులు సహచరులతో చర్చిస్తున్నారు. ఇక అంబటి రాయుడు నేడు రేపు జనసేన గూటికి చేరనున్నారని అంటున్నారు. ఇక లావు కృష్ణదేవరాయలు కూడా తెలుగుదేశం పార్టీలోకి టచ్ లోకి వెళ్ళినట్లు చెప్తున్నారు.